కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక మంచి పరిపాలన అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పుకి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవును కానీ ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవును అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు వేసే వెత్తిగడలు చూస్తున్నాం. కేవలం దాడులు చేయము, ప్రతిఘటన చేయము అనే మాటలు మాత్రం వాళ్ళు మాటల పరిమితంకే అంకితం అవుతుంది. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మరి రాష్ట్ర నలుమూలలను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యి అధికారం వచ్చిన తెలుగుదేశం పార్టీకి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడుల్లో పెద్ద ప్రభావం కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు మాటలు మాత్రమే ఒక పరిమితంగా చూపుతున్నారు. కానీ ఈయన మాటలతోటే తప్ప చేతలు మాత్రం ప్రతి దాడి కూడా కార్యకర్త దగ్గర నుండి నిన్ను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నేలమట్టం చేసి నిర్మాణం కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయిపోయిన దాన్ని నేలమట్టం చేసే అవకాశం చేశారు. ఈవేళ నిన్న విశాఖపట్నంలో మరి ఇది కూడా నేలమట్టం చేస్తాం అనే ఓ ప్రక్రియ 7 రోజుల్లోగా ఇది మీరు కంపల్సరీగా చెయ్యాలి, మాకు నివేదిక అందించాలని ఉంటుంది. పక్కనే ఉన్న శ్రీరామ్ ప్రాపర్టీస్ ఉంది, అది గవర్నమెంటు కట్టినదే, గవర్నమెంట్ ఇచ్చిందే సైటు. ఆ గవర్నమెంట్ సైట్లో శ్రీరామ్ ప్రాపర్టీ అనేది వాళ్ళకే పర్మిషన్ పెట్టుకుని చేసుకున్నారు. అలాగే గవర్నమెంట్ దగ్గర నుండి లీజుకి ఇంచుమించు 33 సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ రాయించుకొని ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ గవర్నమెంట్ సైట్లో ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి నోటీసులు అంటించి దీన్ని కూడా సకాలంలో ఎరగొడతాం, ప్లాన్ లేదు, పర్మిషన్ లేదన్నట్టు ఒక సౌకర్య నోటీస్ అంటించి అధికారుల్ని చంద్రబాబు నాయుడు పంపించి అంటించడం జరిగింది. అంటే ఇది తాడేపల్లి ఆఫీస్ని లేకపోతే కొండపల్సిన అనకాపల్లి ఆఫీసులో కానీ విశాఖపట్నంలో ఆఫీసులు కానీ నోటీసులు అంటించి ఎరగొడతాం అనేది చంద్రబాబు నాయుడు ఎక్కువగా ప్రక్రియలాగా అనిపిస్తుంది. కానీ ఆయన విశాఖపట్నంలో నడిబొడ్లో ఒక ఆఫీస్ కట్టుకొని మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఆయన ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లీజ్ అగ్రిమెంట్ ఏమున్నా సరే దాన్ని ఏమాత్రం టచ్ చేయకుండా, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల పార్టీలు ఉన్నాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏ విధంగా అయినా గవర్నమెంట్ దగ్గర నుండి ఇన్ని సంవత్సరాలకు సైట్ని లీజుకి తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఆ టైం పీరియడ్ అయిపోతే అది గవర్నమెంట్కి వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఏమైనా పొడిగిస్తే దాన్ని ఇంకా మేము కట్టుకోగలము అని చెప్పేసి అంటే దాన్ని పొడిగించడం జరుగుతుంటుంది. ఇది ప్రభుత్వంలో జరిగే ప్రక్రియ, భారతదేశంలో మొత్తం మీద అంతా జరుగుతుంది. కానీ ఈరోజు ఆయన చేసే ప్రక్రియ అంటే ఓ 13 ఇంచుమించు 11 జిల్లాల్లో ఒక 11 ఆఫీసులు కట్టుకున్నారు. అన్నీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు గవర్నమెంటు 99 సంవత్సరాలకి లీజు పరంగా తీసుకొని అయిన గవర్నమెంట్ సైట్లే చంద్రబాబు నాయుడు గారు 99 సంవత్సరాలు లీజు తీసుకున్నారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 33 సంవత్సరాలకే లీజు అడిగి అగ్రిమెంట్ రాసుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆఫీసుని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ రోజు దాని జోలికి కానీ ఎప్పుడూ పోలేదు. అలాంటిది తాడేపల్లి ఆఫీస్ అవనివ్వండి, విశాఖపట్నం ఆఫీస్ అవ్వండి, అనకాపల్లి ఆఫీస్ అవ్వండి, రాష్ట్ర నలుమూలల 23 జిల్లాలో ఉన్న ఆఫీసులన్నిటికి కూడా నోటీసులు పంపించి అనేక విధాలుగా జారీ చేయడం జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మేము ఒకటే విన్నవిస్తున్నాం,
శాంతియుతంగా ప్రజలందరూ ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని ప్రజలు పరిపాలించడానికి, ప్రజలు మంచి మార్గంలో నడిపించి ప్రజలందరికీ మేలు జరిగే విధంగా చెయ్యమని వాళ్ళు ప్రజలందరూ మార్గం ఇచ్చారు. మరి ఈరోజు మరి వీళ్ళయ్యారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయ్యారు. రేపు ప్రక్రియ మళ్ళీ జీవితాంతం వీళ్ళే ఉండిపోరు. మన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నారంటే ఆయన రుషికొండ గురించి చాలా మాట్లాడారు. ప్రభుత్వం ఆస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఉండడానికి కాదు. రుషికొండను గుండు చేశారు, ఒక 400 కోట్లు 500 కోట్లు వృధాగా చేశారనేది కాదు. ఈరోజు కాకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక ఆఫీస్ కట్టారంటే స్థిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ప్రభుత్వంకు ఉపయోగపడ్డది. ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా అనేక రకాల పార్టీలు వస్తుంటాయి, అనేక నాయకులు వస్తుంటారు. అది గుర్తుండిపోయే విధంగా, విశాఖపట్నంకి గుర్తుండిపోయే విధంగా రుషికొండలో కట్టారు. దాన్ని కూడా వేలన చేసి రకరకాల మాటలు వెళ్ళి తెలుగుదేశం జెండాలు పట్టుకొని కార్యకర్తలు వెళ్ళి అనే హేళన చేయడం కాదు. అది ఏటికి ఉపయోగించాలనేది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంటుంది, పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది. అది గవర్నమెంట్ ఆస్తి జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి కాదు. ఇలాంటి ప్రక్రియలో మేము చూస్తున్నాం. చాలా పార్టీలు చూసాం. నేను ఊహ తెలిసిన కాండి ఇవన్నీ చూస్తున్నాం. జీవితాంతం నేనే నాయకుడిగా నేనే ఉండిపోతాననేది విర్రేగడం కాదు. నాలోనూ ప్రక్రియ చూశాను. ఇలాంటివి ఎన్నో చూసాం కనుక ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోయినవి కాదు. ఆ బిల్డింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెద్ద పెద్ద లీడర్లు వచ్చి దాన్ని ఉండడానికి, అది ఉపయోగించడానికి అనే ప్రభుత్వం వస్తేనే ఆయన చేశారు రుషికొండది. కానీ ఇలాంటి మరి 13-11 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులు కట్టారు. వాటి మీద ఏ ప్రక్రియ కానీ ఏ రాయితీలు కానీ చేయలేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న 26 జిల్లాలో 23 జిల్లాలో ఆఫీసులు కట్టుకుంటాయి. వాటి మీద దాడి చేయడం అనేది సవ్యం కాదు. అది సభ్య సమాజం చూస్తుంది. ఏ విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అనుకుంటున్నారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మరి ప్రజలు ఏ విధంగా గాంధీ గారి కన్ని కలలు నెరవేర్చే విధంగా గ్రామ స్వరాజ్యం, గ్రామ వారంటీ, గ్రామ సచివాలయం, అంటే ఓ గ్రామానికి ఒక హాస్పిటల్, ఇలాంటివి ఉద్దానంలో వేలాది మంది లక్షలాది మంది చనిపోయిన శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం లాంటి ప్రాంతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు వరకు చేసుకోలేని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో నేను గొప్పగా చెప్పడం లేదు, ఆయన గురించి పార్టీలు ఉన్నాయని చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పౌరుడు కూడా చూసే విధంగా కిడ్నీ డయాలసిస్ సెంటర్, వాళ్ళకి ఏటి వల్ల వస్తుందనేది తెలుసుకోలేని ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. అది తెలుసుకొని ఈ వాటర్ ప్రాబ్లమే, గ్రౌండ్ వాటర్ బాగలేకే ప్రజలందరూ ఈ కిడ్నీ వ్యాధులు ఫ్లోరైడ్ వాటర్ తాగి ఇది జరుగుతుందని ఓ కిడ్నీకి సంబంధించిన ఆ వాటర్ ప్లాంట్ కట్టి ఆ గ్రామాలు, ఉద్దానం ప్రాంతం గ్రామాలన్నిటికి వాటర్ సప్లై ఇచ్చి మరి అలా ఆదుకునే విధంగా చూస్తున్నాం. ఒక ఇంచుమించు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఓ 17 మెడికల్ కాలేజీలు, ఓ మేజర్ పోర్ట్లో 4, ఫిషింగ్ హార్బర్లో 10, ఒక మినీ జెట్టీలోగా ఒక 5-6 కట్టి చేసి ఉన్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం. పక్కనే నేను చూశాను, మూలపూట పోర్టుకి వెళ్ళి చూస్తే ఇంత వేగంగా ఎలా పూర్తయింది అనేది. అంటే ఈరోజు కూడా నేను సముద్రంలో ఏటకెళ్తాను కనుక షిప్లు కట్టుకునే స్టేజ్కి వచ్చింది. ఒక ల్యాండ్ ఫ్లోరింగ్ వేస్తే ఏ లోడ్ వచ్చినా దించుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రెడ్జింగ్ చేశారు. గ్రౌండ్ అప్ 2 విధాలుగా షిప్ రావడానికి, షిప్ కట్టుకోవడానికి కూడా ఆన్సర్ వచ్చింది. మరి ఇప్పుడు మన భోగాపురం ఎప్పుడో శంకుస్థాపన చేసి చాలామంది చేశారు. ఒకరి గురించి పేర్లెట్టి మనం చెప్పుకునేది కాదు. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందని కలగా ఉండిపోతుందేమో అనుకున్నాం.
సంవత్సరంలోపు ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కలకి వెళ్తే ఆ డెవలప్మెంటు, ఆ రన్వే చూస్తే ఈ రోజుకి మరి భారతదేశంలోనే ఒక ఉన్నతమైన మరి ఎయిర్పోర్ట్గా తయారవుతుంది. ఇప్పటికే సగం పూర్తయింది. మరి ప్రజల నిర్ణయం, ప్రజలు ఇచ్చిన తీర్పుకి మరి ఎవరు ఏం చేయలేము. మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటే, లేకపోతే నరేంద్ర మోడీ, లేకపోతే ఇవన్నీ మేము ఊహించే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ శాతం చేశారు ప్రజలందరూ. అలాగే 3 పార్టీలు కలిపి, కూటమి కలిపి మరి ఎంత వచ్చిందో వాళ్ళు అధికారం వచ్చారు. ఒక పార్టీ సింగిల్గా వచ్చేసారు. కానీ ప్రజలు తీర్పు ఇచ్చారు కనుక ఆ తీర్పుని చక్రంగా నెరవేర్చాలని, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చారో, మెడికల్ కాలేజీలు కానీ, ఇంకా పిల్లలు 10 మెడికల్ కాలేజీలు ఇస్తే మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన పిల్లలు ఇంజనీర్లు అవుతారు. అనేక రకాలుగా పోర్టులు వస్తే ఆ పోర్టులు మరి రేపు ఓపెనింగ్ అయితే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఫిషింగ్ హార్బర్లు, జట్టీలు ఇవన్నీ మనకు వస్తే మన పిల్లలు డెవలప్మెంట్ అవుతారనే ఆలోచన మీద జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఈరోజు ఉన్నతమైన నాయకుడిగా ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎవరు ఎన్ని ఒడిదడుగులు చేసినా, మరి అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళని హేళన ఇవన్నీ చూసాం. ఒక క్రమశిక్షణ నాయకుడిగా, ఓ తండ్రికి మించిన కొడుకుగా, రాజశేఖర రెడ్డికి మించిన కొడుకుగా వెళ్ళి సభ్యత్వంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆయన బయటికి రావడం జరిగింది. ఆ వేళను కేకలు, ఒక సభలో వాళ్ళు చేసే మరి అవమానాలు చూసి, పక్కని ఆ నవ్వులు, ఆ మాటలు చూసి సహించలేని విధంగా ప్రజలే తప్పు చేస్తున్నారు అసెంబ్లీలో ఈ మాట్లాడడం అని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ బాధ, ఆవేదన చూశారు. కానీ ప్రజలు మళ్ళీ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి తీర్పు వస్తుంది. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ మేలు జరిగే విధంగా జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వేశారో, పోర్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, అవి డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ శభాష్ అనిపించుకునేటట్టు పవన్ కళ్యాణ్ కానీ, యువతల మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ చేస్తే బాగుంటుంది. ఇలాంటి చర్యలు ఆఫీసులకు కొట్టుకోవడం, లేకపోతే ఆ పార్టీ వాళ్ళకి చెదగొట్టడం, ఈ పార్టీ వాళ్ళు కొట్టుకోవడం, ఇది మన సాంప్రదాయం కాదని నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను.